గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు తాజ్ మహల్ ని ఎందుకు కట్టించాను? అశోకుడు ఆడుకోవడానికే కదా. మరి రోనాల్డ్ రేగన్ అలా అంటాడేమిటి? అంటే టిప్పు సుల్తాన్ మాటే నిజం అవుతుందా? ఏమో మరి. మా అమ్మాయి ఝాన్సీ లక్ష్మీబాయిని, మా అబ్బాయి ఎస్వి రంగారావుని అడగాలి. ఇదిగో ఎవరక్కడా? నా ఏనుగుని రిక్షా మీద తీసుకురండి. నేను డాల్ఫిన్ హోటల్లో టిఫిన్ తిని కురుక్షేత్ర యుద్ధానికి వెళ్ళాలి. చూసావా బాబు, నా ఈ వంటకం తింటే ఎంత జ్ఞానం వస్తుందో చూసావా? నువ్వు కూడా కొంచెం తిను. నేనా? కాలయముడు కిను కవహించిన ఆ క్షణం తన కిం కరులని పుణ్యము ప్రతి ఆఫీసుకే పం పాడు పాడు యముడు. చూడండమ్మా, ఒక వాక్యాన్ని వరుసగా రాయకుండా దాన్ని తెగ్గొట్టి చిత్రవత్ చేసి ఒకదాని కింద ఒకటి రాస్తే దాన్ని కవిత అనరు. కవిత అనకపోతే ఏమంటారు? ఏమోనమ్మా, మీరు కనిపెట్టిన ఈ కొత్త సాహితీ ప్రక్రియకు ఇంకా ఎవరు ఏ పేరు పెట్టలేదు. అయితే ఆ పేరు నేనే పెడతాను. కవిత కాకపోతే తవిక. తవిక? అవును, కవితను తిరిగేశాను. తిరగేశారా? అద్భుతం. కవిత్వాన్ని తిరగేసిన మీకు పేర్లు తిరగడం లెక్క. ఇది వినండి, ఇంకో తవిక. నోటికి మాట, నెత్తికి రీట, కాళ్ళకి బాట, నాకిష్టం సపోటా. నీకు నాకు టాటా, తొందరగా పో ఈ పూట. ఏమిటన్నారు? ఏం లేదు, మీ పేరు వాగ్దేవి కదా. వాగ్దేవి అంటే సరస్వతి. సరిగ్గా మీకు మీ వాళ్ళు ఆ పేరు ఎలా పెట్టగలిగారా? అదే వాళ్ళ గొప్పతనం. అర్రే, ఈ వారం ఈ తవికలు వేయండి. వేస్తానమ్మా, అలాగే వేస్తాను. కిందటి వారం వేసిన నా కవితను మెచ్చుకుంటూ నాకు ఫ్యాన్ మెయిల్ ఏదైనా వచ్చిందండి? వచ్చిందమ్మా. ఫ్యాన్ మెయిల్ కాదు, తుఫాన్ మెయిల్ వచ్చిందమ్మా. మిమ్మల్ని మెచ్చుకుంటూ కాదు, మరో విధంగా రాశారు. మాకు కూడా ఇలాంటివి మళ్ళీ వేస్తే మద్దతు చేస్తామని ఎంతో మంది రాశారు. అంటే వాళ్ళకి అంత బాగా నచ్చాయన్నమాట నా రచనలు. జాగ్రత్త, అవన్నీ అక్కడ పేర్చి పెట్టండి, నేను వచ్చి లెక్క నేనే మాట్లాడుతున్నాను. ఇవాళ నేను ఈ ఉద్యోగానికి రాజీనామా చేసేస్తున్నానమ్మా. ఏం చేయమంటారమ్మా, మీ వదిన గారి పేరు పడలేకుండా ఉన్నానమ్మా. ఆవిడ మా వదిన కాదు, ఆవిడ భర్త చంటపై కాదని తెలిసింది. అలాగా? అయితే చూసుకోండి ఎలా రెచ్చిపోతాను. ఎడిటర్ జీ, నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? మిమ్మల్ని నేను సన్మానం చేయించుకోవాలంటే ఏం చేయాలి? రామకృష్ణ బీచ్ దగ్గరికి వెళ్ళి సముద్రంలో దూకాలి. ఎడిటర్ గారు, నోర్మోయ్, 4 రోజులుగా నా ప్రాణాలని పీచు మిఠాయిలా తినేసావు కదా రాక్షసి. నీ పిచ్చి రాతలకు నా తలచెదిరిపోయి మా ఆవిడ్ని శీఘ్రమేవ కళ్యాణ ప్రాప్తిరస్తు అని, మా 6 ఏళ్ల అమ్మాయిని దీర్ఘ సుమంగళీ భవాన్ని ఆశీర్వదించడం మొదలెట్టాను నేను. ఏంటి అలా మాట్లాడుతున్నారు? నోరెత్తే ఉంటే నీ నోట్లో తవికలు కుక్కేస్తాను. ఇవి తవికలా? పిడకలి పిడకలు, నీ పాడి మీద పెట్టే పిడకలు. ఇవేమిటి? ఏమిటివి? ఇవి కదలా? కదలా అంట. ఆకుపచ్చ కన్నీరు, మెత్తని గుండ్రాయి, ఇనప గుగ్గిళ్ళు, బొప్పాసికాయ, ఇవి కదలా? నీ బొంద, నీ బొందని. ఎడిటర్ గారు, మీరు తిడుతున్నారని మా మామగారికి ఫోన్ చేసి చెప్తా, జాగ్రత్త. ఫోన్ చేస్తావా? వయబో, ఫోన్ చేసుకోవే. నీ మామగారి కాదు, నీ బాబు గారికి చేసుకో. ఇదేమిటిది? ఇది నవల. దీని పేరేమిటి? కర్వేపదళము. చెప్పకండి. ఇదేమిటి? ఏమిటిది? ఇది మినీ కదా. చారు ఎలా కాతారో పాత్రగా చెప్పించి దీన్ని మినీ కథ అంటావా? అర్థం కదా. ఏమైనా నేను ఒప్పుకోనండి. వంకాయ కూర అల్లం పెట్టి వండితే అద్దరిందన్నమాటే. పొరపడుతున్నావు మండోదరి. అసలు వంకాయ వేపుడు చేస్తే ఆహా, స్వర్గానికి అంగుళమే దూరం. మీకు తెలియక మాట్లాడుతున్నారు. వంకాయ కొత్తిమీర కారం పెట్టిన కూర మీరు ఎప్పుడైనా తిన్నారా? ఇదిగో, అసలు నీకు తెలియని విషయం ఒకటి చెప్పనా? గుత్తి వంకాయ కూర ఉల్లి కారం పెట్టి చేసి దాన్ని వేసి శివంగి పులుసని తయారు చేస్తారు. ఆహా, అది తింటే అంతే, మాటలేవు. చాలండి, పెద్ద చెప్పచారు. మంచి పదునైన పనసకాయని చేయి తిరిగిన వాడు తరిగాక కూర చేసుకుని తింటే ఉంటుంది. మీ జీడిపప్పులు అసలు ఎందుకు పనికొస్తాయండి? పక్కనింత వెన్నముద్ద పెట్టుకొని కొంచెం కొంచెం నంచుకుంటూ పనస కూర తింటుంటే ఆహా నా రాజా. వీళ్ళిలా కూరల గురించి పచ్చళ్ళ గురించి చర్చించుకుంటూ కూర్చుంటే కాపురం ఎట్టా చేస్తారు? నేను నాయనమ్మని ఎప్పుడవుతాను? నా శ్రాద్ధం. ఒక్క గంట క్రితం వచ్చింటే బాగుండేది. ఇందాక సాతాళించిన తనకలేసి వంకాయ కూర వండాను, అదిరిందనుకోండి. ఆహా నా రాజా. కొయ్యకుండా చెట్టుకే పండిపోయిన వంకాయ మొహం నువ్వును. తిండి గురించి మాట్లాడడానికి ఒక సమయం సందర్భం ఉండకల్లా. అరే, బిస్కెట్లు ఉన్నాయే.
చూపులు చూడటానికి ఒక సమయం సందర్భం ఉండకర్లా? ఏమండి? అయ్యా తమ కోసం ఎవరు వచ్చారు? అదేమిటండి ఇంకెవరినో పిలుస్తారు? నేను వచ్చింది మీకోసమే. బాగున్నారా? బాగానే ఉన్నానమ్మా, ఇప్పటిదాకా బాగానే ఉన్నాను. ఇప్పుడు నువ్వు ఏమంటే అంటూ పిలుచుకుంటూ వచ్చావు. ఈ కథ ఏ మలుపు తిరుగుతుందో ఏమిటో. పిల్లలేరండి. మన అబ్బాయి గోపి ఏడి? ఆ? మన అబ్బాయి గోపియ? అవ్వవ్వవ్వవ్వవ్వ. వాడు నాన్న కొంచెం తలనొప్పిగా ఉంది, ఇప్పుడే రైలు ఇంజిన్ కింద తలబెట్టి వచ్చేస్తానని వెళ్ళాడు. అమ్మాయి శాంతి ఏది? అంత అది దాని స్నేహితురాళ్ళు సూర్పడక, పూతన, పుళక్కి వాళ్ళతో ఆడుకుంటానని ఇంట్లో నుంచి 4 పుర్రెలు 5 ఎముకలు తీసుకొని టిక్కి 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 అనుకుంటూ వెళ్ళింది. ఇంతకీ నువ్వెవరు తల్లి? అదేమిటండి ఇంకా మీ చిలుపుతనం పోలేదన్నమాట. నేను గజలక్ష్మిని, మీకు పూర్వ జన్మల భార్యని. ఆ? అయ్యా బాబోయ్, నన్ను రక్షించండి తండ్రోయ్. ఏమిట్రా గావు కేకలా? కుంచిత పదం. ఒరేయ్, నువ్వు ఇక్కడే అయ్యగారి దగ్గర పనిచేస్తున్నావా? వెళ్ళి మా ఇద్దరికి కాఫీలు పట్టరారా? నేను కుంచిత పాదాన్న, నన్ను ఒరే అంటావా? నేను మీకు కాఫీలు తీసుకురావాలా? ఊరుకోమ్మా, కోపం వచ్చిందంటే సంవత్సరానికి 42 నెలలు చొప్పున ఆ అప్పుకు వడ్డీ కట్టారు మా శ్రీవారు. నీ సొమ్మేం పోయింది? అదేమిటండి, వాడు మన నౌకరు కుంచిత పాదం కాడు కదూ? సేమ్ అదే, అవధం తగిన మొహం. పూజారి గారి అమ్మాయితో వెధవేషాలు అయిపోతే వాడు తల గొరిగి గాడిద మీద ఊరేగిచ్చారు. వద్దు, ఇంకా పెద్దల్ని మీరు చూసుకోండి. ఆ పెద్ద గోళ మధ్యలోకి నన్ను లాగద్దు. ఏమండి, మన అమ్మాయికి పెళ్లి చేసేద్దామా? పెళ్ళే? అప్పుడు ఏం తొందర? దానికి ఇంకా 92 ఏళ్లే కదా. పసిగుడ్డు పళ్ళు మొత్తం ఊడిపోని అప్పుడు ఆలోచిద్దాం. ఇది వరకు మీ చేతులు అస్సలు ఊరుకునేవి కావు. ఇప్పుడు అలా దూరంగా వెళ్ళిపోతున్నారు ఏమిటమ్మా? ఇప్పుడు నాకు 2 జన్మలకి కలిపి 120 ఏళ్ళ వయసు కదా, చేతుల్లో చావ చచ్చిపోయింది. నువ్వు కొంచెం దూరంగా ఉండమ్మా, ఓ స్టెప్పుడు దూరంగా ఉండమ్మా. స్టెప్పుడు కోకిలా పద ఇంటికి. వస్తానండి, మళ్ళీ రేపు వస్తాను. ఎందుకు? పిల్లల్ని జాగ్రత్త చూస్తుండండి. అయ్యో ఓరి నాయను, అయ్యో ముద్దు బాబోయ్, అక్కడే ఆగు తండ్రి. అయ్యా అయ్యో అయ్యో అయ్యా అయ్యో అయ్యా. నా కాపాయి బెళ్ళంతో సత్తలాడతావా? అబ్బే నాకేం తెలియదు బాబు, ఆవిడ ఏదో రెచ్చిపోయి పిచ్చివాగుడు వాగుతోంది. ఏది నీ చేయి? ఎందుకు? జాతకం చూస్తావా? కాదు, నీ జాతకం మారుస్తా. వద్దు. అమ్మో జాగ్రత్త. అమ్మో, టేక్ కేర్. దేవుడు. అయ్యో ఏమండి? అమ్మో అయ్యో, పూర్వజన్మ వచ్చేస్తుంది. అమ్మో, ఏమండి? పూర్వజన్మ వచ్చేస్తుంది బాబు. అమ్మా, ఏమిటి దొంగట ఆడుతున్నారా? అమ్మాయి పెళ్లికి ఎదిగింది, మనకి ఈ వయసులో ఆటలేమిటండి? అమ్మాయి ఏది? అమ్మాయా? దొడ్లో కొబ్బరి చెట్టుతో పళ్ళు తవ్వుకుంటుంది. మరి గోపిగాడేటి? గోపిగాడ దాహం వేస్తుంది, కిరసా దాగొస్తానని వెళ్ళాడు. చాలా ఇంకేమైనా కావాలా? పిల్లలు దూరంగానే ఉన్నారు కదా, మిమ్మల్ని ఒక పని చేస్తానండి. ఏం చేస్తావు? ముద్దు పెట్టుకున్నావా? 3 అంగుళాల మేర కొరికేసినట్టున్నావు. ఆ ముక్కటిచ్చేయి, అతికించేసుకుంటాను. మీ చిలిపితనం ఇంకా పోలేసమండి. చిలిపితనమా? పిల్లల్ని తీసుకుని రేపు సినిమాకి వెళ్దామండి. ఎవరికా? ఊరు కూడా ఏంటి, నిజంగా వెళ్దాం. ఎవరికా? అరే వెళ్దామండి. హ? అయ్యా, పద ఇంటికి. వస్తానండి. మళ్ళీ ఎందుకు? అయ్యో అయ్యో, ఇంకా ఈ దెబ్బ తగ్గలేదు. అమ్మో, జాగ్రత్త. టేక్ కేర్. ఆ దిక్కుమాల కుక్క మొహానికి చాలా కళ్ళ జోడెందుకురా చవటాన్ని. ఆలోచించగా నాకు ఐడియా తట్టింది అమ్మా. నేను ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకుంటే నా లుక్ ఎట్టుందో ఎవరు పసిగట్టలేరే అమ్మా. ఎలా ఉండే అమ్మా నా ఐడియా? ఏంటి మొహం కడుక్కున్నట్టుంది గాని ఈ పెళ్లి చూపుల్లో కూడా తింగర చేస్తా చేసావంటే ఇక చస్తే నీకు పెళ్లి సంబంధాలు చూడండి. నేను ఏమక్కర్లేదు, ఈ సంబంధం ఖాయమైపోతుంది, చూసుకో. రండి అల్లుడు గారు. అలా పడిపోయాడ్రా? శుభం, గాజు పగిలితే శుభం అంటారు. ఏం శుభం లేండి అన్నయ్య గారు, గాజు పగిలితే అసలు రంగు బయటపడుతుందని నా భయం. ఓ అద్దం పోయింది కదా, ఆ కళ్ళజోడు తీసేయండి అల్లుడు గారు. పర్వాలేదులేండి, ఇది ఉంటే సగం పరువైనా దక్కుతుంది. రాబే అమ్మా. రండి. కాకి చూపు చూసుకుంటూ జాగ్రత్తగా పద. ఒరేయ్. ఒరేయ్. అల్లుడు గారు, అమ్మాయి వచ్చింది. నాకు అనవసరం. తీసుకోండి అమ్మా. వద్దండి, మీరు తీసుకోండి.
బావా చూడండి, నేను పిల్ల నాకెందుకు, పాలకోవ ఉందిగా. ఇవాళ లేవులే లేచి ఉంటాను. మర్యాదగా నా గడప దాటండి. పోండి. ఏమండి నువ్వు వచ్చావా? ఇప్పుడే ఒకటి వెళ్ళాడు, నువ్వు ఇట్రా. ఏమండి మా బావ మంగళసూత్రం తెచ్చేశాడు, నా మెళ్ళో కట్టేస్తానంటూ గంతులేస్తున్నాడు. పదండి మనం పారిపోయి ఏ గుళ్ళైనా పెళ్లి చేసేసుకుందాం. కాదా, ఇప్పుడు నేను స్వతంత్రుండి, ఎవరికి ఏ అప్పు లేనివ్వండి, నన్ను ఎవరు ఆపలేరు. నన్ను ఆపకండి, నన్ను ఆపకండి. ఉండు, కొంచెం వీడి పని పెట్టొస్తా. ఏంటా పరిగెడుతున్నావు? రోడ్డు మీదకా మీ ఊరికా? రోడ్డు మీదకండి. రోడ్డు మీద కంటే ఉత్తునేనా పనుందా? పనుందన్నా, ఇప్పుడే వచ్చేస్తా. ఇప్పుడే వచ్చేస్తానంటే 10 నిమిషాలు పడుతుందా, అరగంట? అయ్యా వెంటనే అర్జెంట్ గా వెళ్ళాలి, ఇప్పుడు వచ్చేస్తా. వెళ్ళమండి. వెళ్ళనిస్తే వెళ్ళి తిరిగి వస్తావా, అడ్డించండి వెళ్ళిపోతావా? అయ్యా వచ్చేస్తా, వెంటనే వచ్చేస్తా. వెళ్ళమండి. ఈ లోపు మీ అయ్యగారు వస్తే నువ్వు ఉన్నావని చెప్పాలా, వెళ్ళిపోయావని చెప్పాలా? ఉన్నాననే చెప్పండి బాబు, అర్జెంట్ గా వెళ్ళాలి, వదిలేయండి. మీ అయ్యగారు వస్తే నువ్వు ఎవరని చెప్పాలి? నీకో పేరుందా, నౌకరని చెప్పాలా? బాబు మీకో దండం, ఇంకా ప్రశ్నలు వేయకండి. ఒక్క క్షణం ఇక్కడ ఆగితే వరదలు వచ్చేసే ప్రమాదం ఉంది బాబు. ఇంకెవరిని ఎప్పుడు ఏ ప్రశ్నలు వేయరు బాబు, వదిలేండి. నాతో పెట్టుకోకరే రే, మషి అయిపోతావు. కోకిలా 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 ఆగు ఆగు కోకిలా. ప్రభా కాలు చేతులు విరిచినా నీకు ఇంకా బుద్ధి రాలేదన్నమాట. నేను పెళ్లి చేసుకొస్తున్న పిల్లని నా ఇంటి దూరం చేస్తావురా? బొగ్గులను తీసుకొని పారిపోతావురా? ఎవరో నిన్ను ఉందంట్రా? ఏ కాలుకి ఆ కాలు, ఏ కీలుకి ఆ కీలు ఇరిచి పోగల పెడతాంట్రా? వదిలిపెట్టరా, వదిలిపెట్టు. మా ప్రేమ బలం ముందు నీ బస్తీ బలం బలాదుర్రా బండ బలవా. ఎవరికి పైసా అప్పులేనండి, నన్ను కొడతావురా? కొడతావురా, నన్ను కొడతావురా? ఆగు బావా. మా అక్కు పక్షికి అప్పు లేనన్న మాట నాకు కొండంత బలాన్ని ఇచ్చిందిరా. చెప్పు, మా పెళ్లికి ఒప్పుకుంటావా, లేకపోతే నిన్ను కారపొడి టైపులో కండల పొడి చేసేమంటావా? వద్దు బాబు వద్దు, నీ శక్తిని తక్కువ అంచనా వేశాను. నన్ను ఇలా ప్రాణాలతో వద్దు, చాలు. కోకిలా నువ్వే చేసుకో. అది అలా చదివితే అలానే దారికి మనతో పెట్టుకోకు. కోకిలా కమాన్ కోకిలా కోకిలా. లెస్స బలికితిరి పిల్లల మనసు తెలుసుకుని మసలు కొనుట పెద్దల కర్తవ్యం. అందున తమకు గుర్రపు స్వారీ వచ్చని పలికితిరి. అశ్వాన్ని అధిరోహించగల తమతో బియ్యమందుకొనుట మాకెంతయో ముదావహము. తమరు కాసింత నిశివర్ణోస్నోదకము స్వీకరింతురా? నిశివర్ణ ఏమిటండి? అటువంటి మాటలు వాడి వారిని బెదరగొట్టుకున్నా. మామూలుగా మానవ భాష వాడు. ఆ నిశివర్ణోస్నోదకమును ఆంగ్లమున కాఫీ ఎందురు. అది నువ్వు తెలియదు మనకు, మన శ్రాద్ధము. చూడండి, మనం పెళ్లి గురించి మాట్లాడుకుంటున్నాం కదా, ఇప్పుడు శ్రాద్ధాల గోలు ఎందుకులేండి, వాటిని గురించి సాయంత్రం మనం వాకింగ్ చేస్తూ మాట్లాడుకుందాం. అలాగుననే ఈ శుభ సందర్భమున నోటిని తీపి చేయుడు. బావుంది. ఏమిది? ఎవరీతడు? సునక లక్షణ సంజాతుల వలనున్నాడు. ఒట్టే చెప్తున్నాను సార్, మీరు అన్న మాటలో ఒక్క ముక్క నాకు అర్థం కాలేదు. అదే నీకు కుక్క లక్షణం ఉందేమిటని అడుగుతున్నారు. క్షమించాలి సార్, అదొక్కటే నా వీక్నెస్. సరి సరి. ఈ శుభలగ్న మీ పుత్రిక చిరంజీవి సౌభాగ్యవతి పద్మావతిని మా సుంఠ ఆనందమోహన్ ధర్మపత్నిగా స్వీకరించుటకు మా సమ్మతము తెలియపరచుచుంటిమి. శుభం భూయాత్. నీకేనే చెప్పేది, ఇంకొంచెం పట్రా. ఎప్పుడో ఓవైపోయింది. తమ రాంగ్ అర్థం చేసుకోకపోతే ఒక క్వశ్చన్. బా పల్లె ఉన్నా డిస్టర్బ్ చేయకుండా వెంటనే చెప్పు. తమరు డైలీ 24 అవర్స్ ఈ వర్క్ లోనే ఉంటారా? అయ్యో ఒకటి లెఫ్టే. ఈట్ చేయండి. సాధ్యమైనంత వరకు ఈ పనిలోనే ఉంటానే. నీకేమైనా కష్టమా? ఏం లేదు, తమరు ఈటింగ్ ఇలాగే మెయింటైన్ చేస్తే ఈ మంత్ నుంచి పప్స్ ఉప్స్ రైసు ఎక్కువగా బయింగ్ చేయాల్సి వస్తుంది. దట్టాల్. బా ప్రణవయ్యా, నీకేమిటి ఇబ్బంది? ఏమండి ఆయన వచ్చారండి. ఎవరు? ఆ వేసనకాయ అమ్మేవాడేనా? అబ్బా
మీకెప్పుడు తిండిగోలే. నేను రాసిన మనిషి లేని గుండె నవల్లో విల్లన్లా నా ఎంట పడ్డాడండి. అబ్బా, నాకెప్పుడు నమిలే గోల, నీకెప్పుడు నవలల గోల. చస్తున్నాను, కాస్త అర్థమయ్యే చెప్పు. పట్టాభి వచ్చాడండి. కళ్యాణ్ నీ తమ్ముడా? తమ్ముడంటే అదే నా పెంపుడు తండ్రి కొడుకు. నన్ను మీరు దత్తతిచ్చిన రామకోటి గారి అబ్బాయి. నువ్వు చెప్పేదానికి రుజువు ఏమిటి? కావాలంటే కానీ పిలవండి, నిజం బయటపడుతుంది. ఇంకా నిద్ర లేవలేదా ఈటింగ్ మిషన్? ఇక్కడే ఉన్నాను రా. నాన్నగారు, వీడు చెప్పేదంత అబద్ధం. వీడొచ్చి డబ్బు మనిషి, ఫ్రీగా వస్తే ఫినాయిల్ కూడా తాగిస్తాడు. మీ ఆస్తి కోసం ఈ వేషం వేశాడు ఈ నాటకాలు రాయుడు. వీడే రామకోటి గారి అబ్బాయి, నేనే చెంటబ్బాయి. లేదు నాన్నగారు, వీడే రామకోటి గారి అబ్బాయి, నేనే చెంటబ్బాయి. నాన్నగారు, నేను చెంటబ్బాయి. వీడి మాటలు నాన్నగారు, నాన్నగారు చెంటబ్బాయి. ఎరా 7 హిల్స్, ఇది 6వ సారి రాంగ్ నెంబర్ స్పీక్ చేయడం. ఏం ఆటలుగా ఉంది?